హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ బ్రోస్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీరు thumbnail లో చూసే ఉంటారు. ఫోటో అనేది ఎడిట్ చేయాలంటే అది చాలా రకాల యాప్లు వాడతారు. ఏది పిక్సార్ట్, ఫోటోషాప్, లైట్ రూమ్, స్నాప్షాట్ ఇవన్నీ వాడతారు. ఇవన్నీ అవసరం లేదు. మీకు వచ్చేసరికి 4 AI టూల్స్ తీసుకొచ్చా. ఈజీ అండ్ ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఫోటోని మ్యారులెస్గా చేసుకోవచ్చు. ఫస్ట్ AI టూల్ వచ్చేసరికి అప్స్కేల్. అప్స్కేల్ వచ్చేసరికి మనకి ఫోటో అనేది ఇమేజ్ ఎడిట్ చేసింది. ఎలాగా 144 పిక్సెల్ నుంచి 4K క్వాలిటీలోకి మార్చింది. బ్లర్ వచ్చింది ఇమేజ్ బ్లర్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, డిలీట్ చేసేస్తాం. అలా కాకుండా ఈ AI టూల్ వాడామనుకో మనకి పిక్సెల్స్ అనేది 4Kలోకి తీసుకెళ్ళిద్ది. దాన్ని మనం ఎంత చక్కగా ఎడిట్ చేసుకోవాలి, అంటే 4K క్వాలిటీలోకి వచ్చింది. ఇంకేం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మీరు దగ్గరలో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఓపెన్ చేయగానే సర్చ్ బార్లో అప్స్కేల్ అని టైప్ చేయండి. upscale.ai. వీటిలో చాలా AI టూల్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసరికి upscale.ai. మనం దీని గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత నుంచి అప్కమింగ్ వీడియోస్లో మిగతా వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్లోకి ల్యాండ్ అవుతుంది. అప్స్కేల్ AI up to 4K ఇంకా అప్లోడ్ చేద్దాం ఇమేజ్. మీకు నచ్చిన బ్లర్ ఇమేజ్ ఏదో ఒకటి. నాకైతే ఇది ఒకటి ఉంది, ఒక నిమిషం చూపిస్తాను. ఈ ఇమేజ్ తీసుకొద్దాం. ఇక్కడ అండర్స్టాండ్ అనే బట్టలు వచ్చింది, అండర్స్టాండ్ బట్టన్. ఇంకా అయిపోయింది. 4K 3000 పిక్సెల్స్లో మార్చింది. చూడండి కావాల్సింటే బిఫోర్ ఆఫ్టర్. జూమ్ చేద్దాం. జూమ్ చేసి చూడండి డీటెయిల్స్ కరెక్ట్గా కలర్ చూడండి సరిగ్గా. స్పెట్స్, క్లారిటీ, బిఫోర్ గ్రెయిన్స్ మొత్తం అంతా గ్రెయిన్స్ మొత్తం ఉంది. అదే ఆఫ్టర్ క్లారిటీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, నీట్ అండ్ క్లీన్గా వచ్చింది. ఆఫ్టర్ సూపర్ వచ్చింది. ఇది డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఓపెన్ చేయండి. మీ ఫోల్డర్లో ఇట్లా కనపడింది. సెకండ్ AI టూల్, దీని పేరు అనిక్రాప్. ఇది వచ్చేసరికి సపోజ్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది సార్, దీన్ని ఫుల్ సైజ్ ఫోటోగా చేయొచ్చు. అయితే క్రిటికల్ ఈ వేరే టూల్తో ట్రై చేస్తుందా పదండి. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్లోకి ల్యాండ్ అవుతారు. దీనిలో వచ్చేసరికి ఇక్కడ మీకు ఇమేజ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. నేను అనేది ఇమేజ్ తీసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసరికి పోర్ట్రేట్ ఉండిద్ది, ల్యాండ్స్కేప్ ఉండిద్ది, మన ఇష్టం. దాని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు నచ్చిందంటే చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి నాకు కొంచెం గ్రౌండ్ కూడా కావాలి, అందుకని గ్రౌండ్ తీసుకుంటున్నా. మళ్ళీ స్కై కూడా పెంచుదాం పర్లేదు. స్కై పెంచేసి ఇంకా మనకి ఏం నచ్చినట్టు ఇవ్వండి. పోర్ట్రేట్ ఉండిద్ది, ల్యాండ్స్కేప్ ఉండిద్ది, కస్టమైజేషన్ కూడా ఉండిద్ది. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అనేది ప్రాసెస్ జరిగిద్ది. ఇది కొంచెం టైం తీసుకునేది ప్రాసెస్ చేయడానికి. కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. నేను దీన్ని కొంచెం స్పీడప్ చేస్తున్నాను. వచ్చేసింది చూడండి. ఇది వచ్చేసరికి మనం జనరేట్ చేస్తే 4 పిక్చర్స్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఈ 4 పిక్చర్స్లో మనకి నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదా మొత్తం చూసి కంపేర్ చేసుకుని నాకు నచ్చలేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకని నేను సెకండ్ కొట్టాను. సెకండ్ది వచ్చేసింది. దీనిలో అన్నీ కొంచెం డిఫరెంట్గా వస్తాయి. మీకు నచ్చింది వచ్చేంత వరకు చేసుకోండి. నాకు ఇది నచ్చింది, ఓకే, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇది అయిన తర్వాత అయిపోయింది. డౌన్లోడ్ కొట్టేసుకోండి. డైరెక్ట్ మీకు ఫైల్ సేవ్ అయిపోయింది. థర్డ్ AI టూల్ వచ్చేసరికి అడోబీ ఫైర్ప్లే. ఇదే భయ్య చాలా మెయిన్ టాపిక్, మెయిన్ AI టూల్. దీన్ని ఉపయోగించి ఇఫ్ ఇన్ కేస్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది ఇలా, దీన్ని తెలుసుకునే కొంతకి లోపల చాలా ఉంది. నన్ను థర్డ్ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ పేజ్లో లాగిన్ అవుతారు. ఈ పేజ్లోకి రాగానే ఇక్కడ అగ్రి వచ్చింది, అగ్రి కొట్టండి. ఇప్పుడు ఇది కూడా వదిలే క్యాన్సిల్ కొట్టండి. కింద జనరేటివ్ ఫిల్ ఆప్షన్ ఉంది, ఇదిగోండి ఇది జనరేటివ్ ఫిల్. ఇది నొక్కండి, ఇది అప్లోడ్ చేయండి, మనకి ఇమేజ్ అడిగింది. నేను ఈ ఆప్షన్గా ఈ ఇమేజ్ తీసుకున్నాను. మనం వచ్చేసరికి ఇప్పుడు కింద సి వచ్చేటట్టు చేసుకున్నాం.
రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి సెలెక్షన్ సరిగ్గా చేసుకోవాలి. మనం కాళ్ళ కాడ సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. డీసెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ సపరేట్ అనే ఆప్షన్ ఉండిద్ది, ఆ ఆప్షన్ నొక్కండి. ఆప్షన్ నొక్కి డీసెలెక్ట్ చేసుకోండి. అంటే ఎడ్జెస్ అనేది సరిగ్గా రావాలంటే మనకి డీసెలెక్ట్ చేసుకోవాలి సరిగ్గా మంచిగా. కింద మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ వచ్చేసరికి నేను కింద సముద్రం కావాలి కాబట్టి బ్లూ సీ అని ఇస్తున్నా. మనం ఏది ఇస్తే అది వచ్చింది. జనరేట్ కొట్టండి, జనరేట్ అయ్యింది. కొంచెం టైం పట్టింది ఇది. ఇదిగోండి వచ్చేసింది అవుట్పుట్. మనకి 3 ఇమేజెస్ అనేది సిమిలర్గా వాటిలో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని నేను థర్డ్ది ఇది కొంచెం బాగుంది, ఇది ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే కింద మోర్ అనే ఆప్షన్ ఉండిద్ది, ఆ ఆప్షన్ నొక్కండి. మీకు డిఫరెంట్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని నాకు ఇది ఓకే. ఇది అయిపోయింది కాబట్టి మంచిగా నీట్గా వచ్చింది. ఎడ్జెస్ కూడా సూపర్ వచ్చింది. కీప్ అనేది కొడితే అట్లా ఉండిపోయింది మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేద్దాం. స్కై నాకు ఇప్పుడు స్కై మొత్తం నీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ చూసారా, హెడ్ కాడికి కూడా బాగా ఎక్కువ వచ్చింది. అలా కాదు, హెడ్ అనేది కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు, సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్ బాడీ కాడ నేను సూపర్ అంతే, అలా సరిపోయింది ఓకే. నెక్స్ట్ పైన వచ్చేసరికి బ్లూ స్కై అని కొడుతుంది. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో అదే వచ్చింది అక్కడ. బ్లూ స్కై అని కొట్టగానే జనరేట్ కొట్టింది. ఇది కొంచెం టైం పడుతుంది, స్కై కదా. అది కూడా వచ్చేసింది. మనకి నచ్చిన ఇమేజెస్ మన డిఫరెంట్గా ఉంటాయి కదా. 3 స్కైస్ ఇచ్చింది. ఫస్ట్ స్కై ఇది కొంచెం బాగానే ఉంది, ఇది ఓకే డన్. నాకు ఎందుకంటే ఇది బాగా నచ్చింది. మేఘాలు సరిపోయినాయి, వెనక సింహం లాగుంది మేఘం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఒక తాడి చెట్టు పెడదాం, అంటే పామ్ ట్రీ. తాడి చెట్టు మనం చెట్టులాగా సెలెక్షన్ చేసుకోవాలి. అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ట్రీ అనే ఆప్షన్ కింద మనం ప్రాంప్ట్ ఇస్తే అది ట్రీ జనరేట్ చేసి ఇచ్చింది. జనరేట్ కొట్టాం, అందుകൊണ്ട് వచ్చేసింది. ఇది ట్రీ కంపేర్ చేసుకోండి. నాకు ఇది ఫస్టే బాగానే ఉంది కాబట్టి ఫస్ట్దే ఉంచుకుందాం. కీప్ అనేది కొట్టుకోండి. ఇంకా కొంచెం ట్రీస్ యాడ్ చేద్దాం. ఇంకా ఆ సైడ్న అక్కడ బ్యాక్గ్రౌండ్ మనం ఏమేమి మార్చామంటే బ్యాక్గ్రౌండ్ స్కై, మళ్ళీ సీ, అక్కడ చెట్లే యాడ్ చేస్తాం. మనం ఇంకా కావాల్సింటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనకాల డాల్ఫిన్ ఎగురుతున్నట్టు. ఇది నాకు బాగానే నచ్చింది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది, డౌన్లోడ్ ఆప్షన్ నొక్కండి. ఇంకా డైరెక్ట్గా మీకు గ్యాలరీలోకి వచ్చేది. సీ ద డిఫరెన్స్. ఇది ప్రాపర్గా సరిగ్గా వచ్చింది మనకి. జాగ్రత్తగా చూడండి, ఎడ్జెస్ కూడా సూపర్ వస్తాయి. అన్ని కంటెంట్ ఉన్న టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వెళ్తా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే గైస్, సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.